అందరికీ జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం ఉదయాన్నే ధనుర్మాస సందర్భంగా చక్కగా ఆ మహావిష్ణువును ధ్యానం చేస్తూ అనేక రకాలైనటువంటి స్తోత్రాలను చేస్తున్నాం. ముందుగా విష్ణు సహస్రనామం, ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరనామం, నారాయణీయం మనం రోజు 2 దశకాల చొప్పున చేసుకుంటున్నాం కదా. ఈరోజు 15, 16 2 దశకాలు, తర్వాత హరిమీడే స్తుతిని 2 శ్లోకాలు, దానికి అర్థ వివరణ, ఆ తర్వాత సౌందర్యలహరి 10 శ్లోకాలు. నిన్న 10 అయ్యాయి, ఈరోజు 11 నుంచి 20 వరకు శ్లోకాలు చెప్పుకుంటున్నాము. అందరం కూడా 10 శ్లోకాల చొప్పున ఈ విష్ణు సహస్రనామాన్ని చేస్తున్నాం. అందరం ఆ మహావిష్ణువు యొక్క దివ్య అనుగ్రహం కోసం మనం పాత్రులవ్వాలని, నిరంతరము భగవత్ సేవలో తపించాలని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ప్రార్థన చేసుకుని జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామమ్మ చేసుకుందాం. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకనివారణకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మాలాసుధా కుంభబింబోదముద్రా విద్యా విరాజిత తర్కకరవారిజాతం అపార కారుణ్య సుధాంబురాశిం శ్రీ శారదాంబ ప్రణతోస్మి నిత్యం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతీ. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సౌందర్యలహరీ కర్త్రే సర్వమంగళదాయిని శంకరాచార్యవర్యాయ యతిరాజాయతే నమః. చతుర్భిః శ్రీకంఠై శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిः శంభో నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశన వసుదళ కళా శత్రివలయ త్రిరేకాభిసాదం తవ చరణ కోణ పరిణత. తదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రా కల్పంతే కథమపి విరించి ప్రభృతయ. యదా లోకౌత్సుక్య అమరలలనాయాంతి మనస తపోభిర్దుష్ప్రాప అపి గిరిశసాయుజ్య పదవీం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజనం తవాపాంగలోకే పతితమనుధావంతి శతసః. గళద్వేణీ బంధ కుచకలస విస్తస్తసిచయా హఠాత్ కాంచో విగళితదుకూలా యువతయ. చితో షట్పంచాశత్ విషమధిక పంచాశదుదకే ఉదాసే ద్వాషష్ఠి చతురధిక పంచాశదనిలే. దివి ద్విషట్త్రింశత్ మనసి చతుష్షష్టిరితియే మయూఖాశేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. శరజ్యోత్స్నా శుద్ధ
शशियुत जटाजूटमकुटान् वरत्रासत्राणा स्फटिक घटिका पुस्तककरा सकुण्डत्वानत्व कथमिव सतां सन्निदधते मधुक्षीरद्राक्ष मधुरीला पणितयः कवीन्द्राणां चेतः कमलवनबाला तपरुचिन् भजन्ते ये सन्तः कथितरुणामेव भवति विरिञ्चि प्रेयस्य तरुणतर शृङ्गारलहरी गभीराभिर्वाग्भिर्विदधति सतां रञ्जनमभि सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिर्वसिन्याद्याभिस्तां सहजननि संचिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिर्वचोभिर्वाग्देवी वदन कमला मोदमधुरै तनुच्छायाभिस्ते तरुणतरणि श्रीसरणिभिः दिवं सर्वामुर्वी अरुणिमणिमग्नां स्मरति यः भवन्त्यस्य तस्य वरहरिणशालीननयना सगोर्वस्य वस्य कति कति न गीर्वाणगणिका मुखं बिन्दुं कृत्वा कुचयुगमदस्तस्य तदधो हरार्थं ध्यायेद्यो हरमहिषिते मन्मथकलां ससद्यः संक्षोभं नयति वनिता इत्यति लघु त्रिलोकीमप्यासु भ्रमयति रवीन्दुस्तनयुगां किरन्ति मङ्गेभ्यः किरणनिकुरुम्बामृतरसं मृदित्वा मादते हिमकरशिलामूर्तिमिव यः ससर्पाणां दर्पं शमयति शकुन्ताधिप इव जरपृष्ठां दृष्ट्वा सुखयति सुधाधारशिरया హిమకర శిలామూర్తి అయినటువంటి అమ్మవారిని, సౌందర్యానికి సౌందర్యమైనటువంటి అమ్మవారిని సౌందర్య లహరి స్తోత్రాలతో స్తుతి చేసుకున్నాం. రోజు మనం 10 శ్లోకాల చొప్పున చేసుకున్నాం. ఇవాళ 11 నుంచి 20 వరకు శ్లోకాలు. విష్ణు సహస్రనామం ప్రారంభం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్రాఢ్యా పారిసజ్జా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విక్ష్వక్సేనంతమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేన్ పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాంతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే పరం ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పాపనాని చ సర్వసః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాప్యభాషతః. యుధిష్ఠిరో ఉవాచ కిమైకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాపుర్నవా శుభం. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్నుచ్యతే జంతుర్జన్మ సంసారబంధనాద్. భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషः సతతో స్థితః
తమేవాచార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ సమస్యంత యజమానస్తమేవ చ అనాధినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్ బ్రాహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహాద్భూతం సర్వభూతభవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మోధిగతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరవేచ్చేన్నః సదా పరమం యో మహాత్తేజ పరమం యో మహత్తపః పరమం యో మహత్తప పరమం యో మహద్బ్రహ్మ పరమం యం పరాయణం. పవిత్రాణం పవిత్రం యో మంగళానాం మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యవస్థిత యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ఋషీణాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ఛందోనుష్ఠుప్ తదా దేవో భగవాన్ దేవకీ సుతః అమృతాంశుద్భవో బీజం శక్తిర్దేవకి నందనః త్రిశామా హృదయం తస్య సాంచర్యే వినియుజ్యతే విష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యానాం నమామి పురుషోత్తమం. అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశుద్భవో భానురితి బీజం దేవకీ నందన సృష్టేతి శక్తి ఉద్భవక్షోభనో దేవః ఇతి పరమో మంత్రః శంఖబృన్నందకీ చక్రీతి కీలకం శాంగధన్వా గదాధర ఇజస్త్రం గదాంగపాణి లక్షోభ్య ఇతి నేత్రం త్రిశామా సామగ సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతు సుదర్శన కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే శ్రీ సహస్రనామ స్తోత్రం వినియోగః ధ్యానం ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్త స్ఫటికమణి విహై మౌక్తికై మండితాంగః శుభ్రైరభ్రైరరభ్రైరుపై విరచితై ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయ దరిద్రగదా సంగపాణి ముకుందః భూపాదో యస్య నాభి చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాస శివోజో ముఖమపి ధను యస్య వాస్తేయమబ్ధిః ఆనందం యస్య విశ్వం సురనరకగవో భోగి గగనవలైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశీర్యవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే అనేక రూప రూపాయ విష్ణవే ప్రభు విష్ణవే సశంఖ చక్రం సకిరీట కుండలం సపీతవస్త్రం సరసీరులేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనం అంబుదశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాస్యం సహితం కృష్ణమాశ్రయే.
विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च यो योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वशिवस्थाणुद्भूताधिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभू शम्भुरादित्यः पुष्कराक्षो महास्वः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो हृषीकेश पद्मनाभो मरप्रभुः विश्वकर्मा मनुस्वष्टा सविष्ठः सविरो ध्रुवः अग्राह्यः शाश्वतकृष्णो लोहिताक्षप्रतर्दनः प्रभूतकृत्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ईशानप्राणदप्राणो ज्येष्ठश्रेष्ठप्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुराधर्ष कृतज्ञकृतिरात्मवान् सुरेशरणं शर्मा विश्वरेता प्रजाभवः अहः संवत्सरो व्याळः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषाकपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनः सच्च समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्ष वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनि शुचिस्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोः महातपाः सर्वगः सर्वविद्वानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षसुराध्यक्षो धर्माध्यक्ष कृताकृतः चतुरात्मा चतुर्व्यूहा चतुर्दंष्ट्रचतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजगा अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसु उपेन्द्रो वामनः प्रांशुरमोघ सुचिरूजितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यसदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाजितिः अनिर्देश्यो पुश्रीमानमे आत्मा महादृधृत् महेश्वास महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नादः पवनः पावनानलः कामः कामकृत्कान्तः कामः कामप्रभुः युगादि कृज्जुगा वर्तमानैकमाया महासनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रीदनन्तजित् इष्ट विशिष्टा शिष्टेष्टा शिखण्डी नौषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रदितः प्राणः प्राणदो वासवानजः अपां निधिरधिष्ठानः अप्रमत्तिः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो दुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानु आदिदेवो पुरन्दरः असकस्तारणस्तारासुरसौर्जनेश्वरः अनुकूलक्षतावर्ता पद्मे पद्मनिपेक्षणः अपद्मनाभो अरविन्दाक्ष पद्मगर्भो शरीरभृत् महर्दि वृद्धो वृद्धात्मा महाक्ष गरुडध्वजः अतुलश्चलभो भीमा समयज्ञः विर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरसः महीधर महाभागो वेगवानमितासनः उद्भवक्षोभनो देव श्रीगर्भ परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहाम् कारणं कर्ता विकर्ता कहनो गुहः व्यवसायो व्यवस्थान संस्थानस्थानदो ध्रुवः परद्धि परमस्पष्ट तुष्टः पुष्ट सुभीक्षणः रामो विरामो विरतो मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मवित्तमः वैकुण्ठपुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः
ऋतुस्वदर्शन कालः परमेष्टि परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्तानो प्रमाणं बीजमव्ययम् अर्धोऽनर्धो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्तविष्टो भूर्धर्मयूपो महामकः नक्षत्रनेमि नक्षत्री क्षाम क्षाम समीहनः यज्ञो यज्ञो महायज्ञस्य क्रतुसत्रं सतां गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमं सुवृतः सुमुखः सूक्ष्मः सुघोष सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहु विधारणः स्वापनो स्वाप्सो व्यापी नैकात्मा नैककर्मकृत् वस्त्रो वत्सलो वस्ती रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मी सदसत्मक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशु विधाता कृतलक्षणः गविस्तनेमि स्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवबुद्धुः उत्तरो गोपितिर्गोप्ता ज्ञानगम्यपुरातनः शरीरभूतविद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः विनयोज्जय सत्यसन्धो दासाः सात्वतां पतिः जीवो विनेता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निद्रनन्तात्मा महादधियोऽन्तकः अजो महाश्वभाव्यो जितमित्रा प्रमोदनः आनन्दो नन्दा सत्यधर्मत्रिविक्रमः महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्तस्त्रिदशात्या महासंगस्कृतान्तकृतो महावराह गोविन्दो सुशेषणः कनकाङ्गदिः गुह्यो गभीरो गहनो गुप्तस्य करगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढसङ्कर्षणाच्युतः वर्णो वारुणो वृक्षपुष्कराक्षो महामनः भगवानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्य सहिष्णुर्बुधसत्तमः सुधन्वाखण्ड परशुद्धारुणो द्रविणप्रदः दिव्यस्मृतिर्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामा सामगः साम निर्वाणं भेषजं भिषग् सन्न्यासकृच्छमशान्तो निष्ठा शान्तिपरायणम् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवास श्रीपति श्रीमतांबरः श्रीधर श्रीनिवास श्रीनिधि श्रीविभावनः श्रीधर श्रीकर श्रेय श्रीमान् लोकत्रयाश्रयः स्वच्छ संगस्यतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विदितात्मा विधेयात्मा सत्कीर्तिश्चिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरनीशः शाश्वतः स्थिरः भूषयो भूषणो भूति विशोकः शोकनाशनः अष्टिष्ठानक्षितकुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथ प्रद्युम्नो मितविक्रमः कालनेमि निगावीरः शौलिः सूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेश केशवः केशिवा हरिः कामदेवः कामपालः कामी कान्तकृतागमः अनिर्देश वपु विष्णु वीरोऽनन्तो धनञ्जयः तेजोवृत वृषोद्युतिधरः सर्वशस्त्रभृतांवरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्ति चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविधेकपात् समावर्तो निवृतात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः आर्को वाजसनशृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्य सर्वभागीश्वरेश्वरः महाहृदो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निला अमृतासो अमृतोपुः सर्वज्ञ सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्चत्रुतापनः व्रग्रोदोदम्बरो स्वर्धः शानूरान्द्रनिषोदनः सहसाक्षी सप्तजिह्वा सप्तेदा सप्तवाहनः अमूर्तिरनगोचिन्तो भयकद्भयनाशनः अनुर्बद्धुसस्तूलो गुणो महान् अधृतस्वधृतस्वास्व प्राग्वंसो वंशवर्धनः
भारभृत्कलितो योगी योगी स सर्वकामदः आश्रमश्रमणक्षामा सुपन्नो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयता दमः विद्वत्तमो वीतभयपुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनपर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीजितमन्युर्भयापहः चतुरस्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मी सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासप्रजागरः ऊर्ध्वगः सत्पदाचार प्राणदप्रणवप्पणः प्रमाणं प्राणनिलय प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिगः भूर्भुवस्वस्तरुस्तार सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्विज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यग्नि यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्या मन्नमन्नादयेव च आत्मयोनिस्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनस्रष्टा क्षितिसपापनासनः शङ्खबृन्नन्दकी चक्री साङ्खधन्वागदाधरः रथाङ्गपाणिरक्षोभ्य सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदी साङ्खी शङ्खी चक्री च नन्दकी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदी साङ्खी शङ्खी चक्री च नन्दकी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदी साङ्खी शङ्खी चक्री च नन्दकी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु इतीदं कीर्तिमेतस्य यस्य महात्मनः नाम्नां सहस्रं दिव्यानामशेषेण प्रकीर्तितं यैदं शृणुयान्नित्यं यच्छामि परिकीर्तयेत् नाशुभं प्राप्नुयात् किञ्चित् स्वमुत्रे च मानवः वेदान्तगो ब्राह्मणः स्यात् क्षत्रियो विजयी भवेत् वैश्यो धनसमृद्धः स्यात् शूद्रः धर्मार्थे प्राप्नुयात् धर्म अर्थार्थे चार्धमाप्नुयात् कामानवाप्नुयात् कामी प्रजार्थे चाप्नुयात् प्रजां भक्तिमान् यः सदोद्धाय शुचिसद्गतमानसः सहस्रं वासुदेवस्य नाम्नामेतत् प्रकीर्तयेत् यश प्राप्नोति विपुलं याति प्राधान्यमेव च अचलां श्रियमाप्नोति श्रेयं प्राप्नोत्यनुत्तमं न भयं क्वचिदाप्नोति वीर्यं तेजस्य विन्दति भवच्च रोगो द्युतिमान् बलरूपगुणान्विता रोगात्तो मुच्यते रोगात् बद्धो मुच्येत बन्धनात् भयान्मुच्येत भीतस्तु मुच्येतापन्नापदः दुर्गाण्यतितरच्चासु पुरुषः पुरुषोत्तमः सुवन्नाम सहस्रेण नित्यं भक्तिसमन्वितः वासुदेवाश्रयो मर्त्यो वासुदेवपरायणः सर्वपापविशुद्धात्मा याति ब्रह्मसनातनम् न वासुदेवभक्तानामसुभं विद्यते क्वचित् जन्म मृत्युजरा व्याधि भयं नैव उपजायते इमं स्तव मदीयाना भक्ति श्रद्धा भक्तिसमन्वितः युज्यतात्मा सुखक्षान्ते श्रीधृतिस्मृतिकीर्तिभिः न क्रोध न समाच्चर्यं न लोभ नाशुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां पुरुषोत्तमे दौसचन्द्रार्का नक्षत्रं खं दिशो भूर्महोदधिः वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः ससरासर गन्धर्वं सयक्षगराक्षसं जगद्वशे वर्तते द कृष्णस्य चराचरम् इन्द्रियाणि मनोबुद्धिः सत्त्वं तेजो बलं धृतिः वासुदेवात्मकान्याहुः क्षेत्रं क्षेत्रज्ञ एव च सर्वाङ्गमनामाचरः प्रथमं परिकल्पितः आचारः प्रभो धर्मो धर्मस्य प्रभुरचितः ऋषयः पितरो देव महाभूतानि दातवा जंगमा जंगमं चेदं जगन्नारायणोद्भवं योगो ज्ञानं तदा साङ्ख्यं विद्या शिल्पादिकर्म च अर्जुनोवाच पद्मपत्रविशालाक्ष पद्मनाभसुरोत्तमः भक्तानामनुरक्तानां त्राता भवजनार्दनः श्रीभगवानुवाच
यो मां नाम सहस्रेण श्रोतुमिच्छति पाण्डवः सोऽहमेकेन श्लोकेन स्तुत एव न संशयः स्तुत एव न संशय ॐ नम इति व्यासोवाच वासनाद्वासुदेवस्य वासितन्ते भुवनत्रयं सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते श्रीवासुदेव नमोऽस्तु ते ॐ नम इति पार्वत्योवाच केनोपायेन लघुना विष्णोर्नाम सहस्रकं पठ्यते पण्डिते नित्यं श्रोतमिच्छाम्यहं प्रभो ईश्वरोवाच श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीरामनाम वरानने ॐ नम इति ब्रह्मोवाच नमस्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः श्री सहस्रकोटि युगधारिणे ॐ नम इति सञ्जय उवाच यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयतीर्भूतिः ध्रुवा नीतिर्मतिर्मम श्रीभगवानुवाच अनन्याः चिन्तयन्तो मां यो जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं महाम्यहं पवित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे श्रीदेवी उवाच देवदेव महादेव त्रिकालज्ञ महेश्वर करुणाकर देवेश भक्तानुग्रहकारक अष्टोत्तर शतलक्षा श्रोतुमिच्छामि तत्त्वतः ईश्वर उवाच देवी साधु महाभागे महाभाग्यप्रदायकं सर्वैश्वर्यकरं पुण्यं सर्वपापप्रणाशनं सर्वदारिद्र्यशमनं श्रवणाद्भक्तिमुक्तिदं राजवश्यकरं दिव्यं गुह्याद्गुह्यतरं परं दुर्लभं सर्वदेवानां चतुष्षष्टिकलास्पदं पद्मादीनां परन्तानां निधीनां नित्यदायकं समस्तदेव संसेव्य मणिमाध्यष्टसिद्धिदं किमत्र भवतेन देवी प्रत्यक्षदायकं तव प्रीत्या च वक्ष्यामि समाहितं वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्याम् अभयप्रदां मणिगणे नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहर ब्रह्मादिसेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिर्युक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते धवलतलांशुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकर प्रसीदमग्यम् ॐ प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां वाचां पद्मालयां पद्मां शुचिं स्वाहां स्वधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीम् अतिथिं च दितिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलां कान्तां कामाक्षीं क्षीरसम्भवाम् अनुग्रहप्रदां बुद्धिम् अनगां हरिवल्लभाम् अशोकाममृतं दीप्तं लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखी प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपामिन्दुरामिन्दुशीतलाम् आह्लादजननीं पुष्टिं सेवां सेवकरीं सतीं विमलां विश्वजननीं पुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियां
భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వనీం వసుంధరాముదారాంగం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం శ్రేణ సౌమ్యాం సుప్రదాం ఉపవేశ్మగతానందాం వరలక్ష్మీ వసుప్రదాం శుభాం హిరణ్యప్రకార సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం. విష్ణుపత్ని ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసలీం దేవి సర్వోపద్రవారిణి నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నా నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణురుత్కమలవాసిని సుమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం శరణ్యే. त्रिकालं यो जपेद्विद्वान् षण्मासं विजितेन्द्रियः दारिद्र्यध्वंसनं कृत्वा सर्वमाप्नोत्ययत्नतः देवी नाम सहस्रेषु पुण्यमष्टोत्तरं शतं येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भृगुवारे सतं धीमान् पठेद्वत्सरमात्रकम् अष्टैश्वर्यमवाप्नोति कुबेरैव भूतले दारिद्र्यमोचनं नाम स्तोत्रमम्बा परं शतं येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भुक्त्वा तु विपुलान् भोगान् अस्या सायुज्यमाप्नुयात् प्रातःकाले पठे नित्यं सर्वदुःखोपशान्तये पठन्तु चिन्तये देवीं सर्वाभरणभूषिताम्. నారాయణీయం 15వ దశకం 16వ దశకం. 15వ దశకం ఏమిటంటే కపిలోపదేశం. అతిరిహ గుణసక్త బంధకృత్వేషసక్త అమృత కుదుపరుందే భక్తి యోగస్తు శక్తిం మహదనుగమలభ్య భక్తిరేవాత్ర సహజ కపిల తనురితీత్వం దేవవృత్యేన గారి ప్రకృతి మహదహంకారాశ్చ మాత్రాశ్చ భూత అపి తుదపి సాక్షి పురుష పంచవింశద ఇతి విదిత విభాగో ముచ్యతే సౌ ప్రకృత్య కపిల తనురితీత్వం దేవవృత్యేన గారి ప్రకృతిగత గుణైర్గై నాజ్యతే పురుషోయం యది తు సజతి తస్యాం తద్గుణాస్తం భజేరం మదనుభజన తత్వాలోచనే సాప్యపేయ కపిల తనురితీత్వం దేవభృత్యైన గారి విమలమతిరుపాతే ఆసనధైర్యదంగం గరుడ సమధిరూఢం దివ్యభూషాయుధాంగం రుచితులితమాలం శీలయేతానువేలం కపిల తనురితీత్వం దేవభృత్యైన గారి మమ గుణగణలీలా కర్ణనై కీర్తనాదే మయి సురసరిలోల ప్రఖ్యచిత్తానువృత్తి భవతి పరమ భక్తి సాగి మృత్యోర్విజేత్రి కపిల తనురితీత్వం దేవభృత్యైన గారి అహజ బహుళ హింస సంచితార్థై కుటుంబం ప్రతిదినమనుపుష్టం శ్రీహితో బాలలాలి విశతి గృహసక్తో యాతనామయ్య భక్త కపిల తనురితీత్వం దేవభృత్యైన గారి యువతి జఠరలింగో జాత బోధోప్యకాండే ప్రసవ గలిత బోధ పీడయోలంఘ్య బాల్యం పునరపి మతముగ్యేవ తారుణ్యకాలే కపిల తనురితీత్వం దేవభృత్యైన గారి పితృసురగణయాది ధార్మికో యో గృహస్థ సచన పతతి కాలే దక్షిణాద్యోపగామి మయి నీతమ కామం కర్మ తు దత్పదార్థం
కపిలతనురితిత్వం దేవభృత్యైన గాలిः इति सुविदतवेद्यां देवहे देवभूतिं कृतमतिमनुकृत्य तं गतो योगी सङ्गै विमलमतिरदासो भक्तियोगेन मुक्त त्वमपि जनहितार्थं वर्तसे प्राप्युदीक्षां परम किमु बहुक्त्या तत्परं भोजभक्तिं सकलभयविनेत्रीं सर्वकामोपनेत्रीं वदसि खलु दृढं त्वं तद्विधूया मया मे गुरुभवनपुरेश त्वय्युपादच्च भक्तिम्. కపిలోపదేశము 15వ దశకం సమాప్తం. 16వ దశకం నరనారాయణుల అవతారం. దక్షో విరించి తనయోధమనోంతస మనోస్తనూజాం లబ్ధ్వా ప్రసూతిమిహ షోడశ చాపకన్యాః ధర్మే త్రయోదశ దదౌ పితృషు శ్రుధాం చ స్వాహాం హవిర్భుజి సతీం గిరిశే ప్రదంసే మూర్తిర్హి ధర్మగృహిణీ సుషువే భవంతం నారాయణం నరసకం మహితానుభావం యజ్ఞన్మని ప్రముదితా కృతతూర్యఘోషా పుష్పోత్కరాన్ ప్రవనుషుర్ననుః సురౌఘా దైత్యం సహస్రకవచం కవచైః పరీతం సాహస్రవత్సరతపస్ సమరాభిలవ్యైః పర్యాయ నిర్మిత తపస్సమరౌ భవంతం శిష్టైకకంకటమముం న్యహతాం సలీలం అన్వాచరన్నుపదిశన్నపి మోక్షధర్మం త్వం భ్రాతృమాన్ బదరికాశ్రమమధ్యవాసి శక్రోతదేత్ సమతపోబలనిస్సహాత్మా దివ్యాంగనా పరివృతం వ్రజిఘాయమారం కామో వసంతమలయానిలబంధుశాలి కాంతాకటాక్షవిశిఖైర్వికసైర్విలాసైः విద్యన్ముहुर्मुहुर కంపముదీక్ష్య సత్వాం భీతస్తయాధ జగదే మృదుహాసభాజా. भीत्यालमङ्गजवसन्तसुराङ्गनानो मन्मानसं त्विह जुषध्वमिति ब्रुवाणाः त्वं विस्मयेन परितः स्तुवतामधैषां प्रादस्सयः स्वपरिचारक कातराक्षी सम्मोहनाय मिलिता मदनादयस्ते त्वद्दासिका परिमलैः किल मोहमापुः दत्तां त्वया च जगृहुस्त्रपयैव सर्वासि गर्वसमनी पुनरुर्वसीं ताम् दृष्टोर्वसीं तव कथाञ्जलिसंयसक्रः पर्याकुलो जनिभवन्महिमा परात्मा एवं प्रशान्तरमणीयतरावतारान् त्वत्तोऽधिको वरद कृष्णतनुस्त्वमेव दक्षस्तु धातुरतिलालनया रजोन्धो नात्याधृतस्त्वयि च कष्टमशान्तिरासीन् येनप्यरुन्धसा भवत्तसुमेव सर्वं यज्ञे च वैरपि सुने स्वसुतां व्यमानीन् क्रुद्धे समर्धितमख सतु क्रुद्धशीर्षो देवप्रासादितहरादध लब्धजीवः त्वत्पूरितक्रतुवरः पुनरापशान्तिं सत्वं प्रशान्तिकर पाहि मरुत्पुरेशा. నరనారాయణుల అవతారం 16వ దశకం సమాప్తం. హరిమీడే 2 శ్లోకాలకి మనం అర్థం చెప్పుకుందాం.
శ్లోక పారాయణ చేస్తారు మార్తీంద్ర గారు. स्तोषे भक्ता विष्णुमनादिं जगदादिं यस्मिन्नेतत्संसृतिचक्रं भ्रमतीर्थं यस्मिन् दृष्टे नश्यति तं संसृतिचक्रं तं संसारध्वान्तविनाशं हरिमीडे। స్తోష్ట్యే భక్త్యా విష్ణు అనాదిం జగదాదిం. ఇటువంటి హరిని స్తుతిస్తున్నాను. ఎటువంటి హరిని? ముల్లోకాలను మొదలైనవాడు, తనకు మొదలు లేనివాడు, సంసార చక్రమెల్లా ఇట్లు తిరుగుచుండుటకు ఆధారభూతమైనవాడు. విష్ణు భక్తితో స్తుతించెదను. తన్ను కనుగొన్నంత మాత్రాన అంతములేని సంసార చక్రము అంతము నేర్పరచుచు సంస్మృతి యందు చీకట్లను పోగొట్టునటువంటి హరిని స్తుతిస్తాను. మొట్టమొదటిగా అనాది అయినవాడు, తనకు తుదా మొదలు కూడా లేని, మొదలు ఉంది కానీ తుద లేదు అంటూ ఈ సంసార చక్రాలని, ప్రపంచకమనే సంసారాన్ని భ్రమింపజేస్తూ తన చుట్టూ తిరుగుతూ ఉన్న ఈ సంసారానికి ఆధారభూతమైనటువంటివాడు, తానే సృష్టి స్థితి లయం కలిగినటువంటి వాడు. అటువంటి హరిని తం సంసారాద్వాంత వినాశం హరిమీడే అంటూ చీకట్లను, సంసారమనే చీకట్లను పోగొట్టునటువంటి హరిని స్తుతిస్తాను అని అర్థం అన్నమాట. ఈ హరిని సంసార చీకట్లను పోగొట్టడం ఏంటండి అని ఒక మనకి ప్రశ్న మొదలవచ్చు. ఈ ప్రశ్న ఎట్లా మొదలైంది? ఈ సంసారం అనే చీకట్లను పోగొడతాడా ఏంటి అని మనం సంసారం చేసుకుంటూ ఉన్నాం కదా. మనకి ఈ లౌకికమైనటువంటి సంసారాన్ని ధర్మబద్ధంగా నడిపించి అటు తర్వాత మన జన్మ వదిలేసిన తర్వాత అటువంటి సంసారాలను మళ్ళీ మళ్ళీ కలగకుండా కూడా చేసేటువంటి వాడు హరి. తం సంసారాద్వాంత వినాశం హరిమీడే. నాయన, ఈ సంసారం అనే భ్రమణ నుంచి మా చీకట్లను తొలగించి మమ్మల్ని బయట పెట్టుగాక అని హరిని స్తుతిస్తూ ఉన్నాము. यस्यैकांसादिदमशेषं जगदेत प्रादुर्भूतं येन पिनद्धं पुनरिद्धं येन व्याप्तं येन विबुद्धं सुखदुःखै तं संसारध्वान्तविनाशं हरिमीडे। ఈ జగత్తంతయు కూడా హరి యొక్క 4వ భాగం నుంచి ఆవిర్భవించి ఉంది. హరి యొక్క 4వ భాగము అంటే ఏమిటంటే మనము శిరసు, వక్షస్థలము, ఉదరము కూడా మిగిలిన భాగము మన పాదాల ఉరువుల దగ్గర నుంచి కూడా పాదాల వరకు 4వ భాగం అన్నమాట. ఈ మొత్తం జగత్తంతయు 4వ భాగం నుంచి ఆవిర్భవించి ఉంది. ఆయన చేతనే ఇది అంతయు కూడా నడవబడుతూ ఉంది. అతడే దీనికి లోపల వెలుపల నిండి ఉంటాడు. అంటే అంతర్ముఖంగాను బహిర్ముఖంగాను ఉంటూ ఉంటాడనమాట. అంతర్ముఖంగా పరమేశ్వరుడు ధ్యానాలను అందుకుంటూ జ్ఞానంతో మనల్ని శుద్ధి చేస్తూ ఉంటాడు. బహిర్ముఖంగా ధర్మాన్ని అనువర్తింపజేస్తూ ఉంటాడు. ఈ జగత్తంతయు సుఖ దుఃఖాది ద్వంద్వములతో విముక్తమై ఉంటుంది. అంటే సుఖము ఉంది, దుఃఖము ఉంది. వారి వారి కర్మలను అనుసరించి సుఖ దుఃఖాలు ఏర్పడుతూ ఉంటాయి. విముక్తమైన విబోధమునందుటకును అతడే కారణము. మనం విముక్తి పొందాలన్నా, సర్వశాస్త్రాలకు ఆది అయి ధర్మబద్ధంగా నడుచుకోవాలన్నా కూడా అతడే కారణం. అట్టి శ్రీహరిని సంసారమనే చీకట్లను పాపమని ఆ సూర్యుని వలె ప్రకాశించుచున్న ఈ పరమేశ్వరుని స్తుతిస్తూ ఉన్నాను. ఏంటి? సంసారాద్వాంత వినాశం హరిమీడే. నాయన, ఇటువంటి సంసారాలను చీకట్లను పోగొట్టి మమ్మల్ని ఉద్ధరింపజేయు అని భక్తులందరూ ఆయన్ని వేడుకుంటూ ఉన్నారు. హరి ఓం.
ఇలా రోజు మనం కూడా పారాయణ చేసుకుంటూ ఆ పరమేశ్వరుని ధ్యానం చేయడం వల్ల మనమే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళే కాదు, మన పూర్వీకులే కాదు, ముందు తరాల వాళ్ళే కాదు, ఎంతో తరిస్తారు అని చెప్పేసని ఈ మార్గశీర్ష మాసంలో తెల్లారుజామునే లేచి ఎంత భగవన్నామ సంకీర్తనం చేస్తే అంత ఆనందదాయకంగాను, అంత ధర్మబద్ధంగాను, అంత శుచిగాను అన్నీ ఉంటాయని ఈ పరమేశ్వరుని ధ్యానం చేయడం వల్ల మనకు కలిగేటటువంటి లాభాలు. అంతేకాకుండా ఇటువంటి ఇట్లా స్తోత్రపారాయణలు చేస్తూ పరమేశ్వరుని స్తుతించడం వల్ల సర్వ రోగాల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పేసని పెద్దలు చెప్తూ ఉన్నారు. మనం అందరము పాటించి రోజు నిత్యం చేసుకోవడం వల్ల ఇలాంటి అనుభూతి, ఆనందము, భక్తి పారవస్యము కలగాలని ప్రజలకు ఆనందపడుతూ ఉన్నాం. యా దేవి సర్వభూతేషు సృష్టి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే యద్గాపవర్గదేవి నారాయణీ నమోస్తుతే. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం భవేత్ తత్సర్వం క్షమ్యతాం నారాయణీ కరోమ్యజ్జస్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఏతత్ఫలం శ్రీ భగవన్నామ పాదారవిందార్పణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. శ్రీరస్తు మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రామలక్ష్మి గారు మనమందరం కూడా ఇట్లాగా పారాయణ చేసుకుంటాం. చాలా ఆనందంగా ఉందో. మనం ఇన్నేళ్ల నుంచి నడుస్తున్న ఇంచుమించు 5-6 సంవత్సరాల నుంచి ఆన్లైన్లో మనకు శివానంద లహరి, సౌందర్య లహరి ఇట్లాంటి అనేకమైనటువంటి స్తోత్రాలను నేర్పిస్తూ అట్లాగే పిల్లలకి పెద్దలకి కూడా చేస్తున్నాం కదా. రోజుకు 3 సార్లుగా ఈ క్లాసులు ఉంటాయమ్మా. ఈ క్లాసుల్లో భగవద్గీత దగ్గర నుంచి శతకాలు అన్నీ కూడా పిల్లలకి పెద్దలకి కూడా చెప్తూ ఉన్నాం. అది మధ్యాహ్నం మనకి 2:30 నుంచి 4 గంటల వరకు ఒక క్లాసు ఉంటుంది. మళ్ళీ అట్లాగే 7 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు కూడా ఒక క్లాసు ఉంటుంది. 9 నుంచి 10 గంటల వరకు రాత్రి క్లాసు ఉంటుంది. ఈ క్లాసులో మనం జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళందరూ కూడా నేర్చుకోవలసిన వాళ్ళు. పిల్లలకి మనకు ఎందుకు పెట్టామంటే జగద్గురువుల యొక్క చేతుల మీదుగా శ్రీ శారదా శంకర భక్తి సుధా బాల వికాసం ఒకటి, తర్వాత శ్రీ శంకర యువ భారతి సంస్థ ఒకటి, శ్రీ సౌందర్య లహరి వేదాంత భారతి గ్రూప్ శృంగేరి శిష్య బృందం ఒకటి. పిల్లలకు పెద్దలకు కూడా మనం ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నాము. పెద్ద వాళ్ళ చేత, సంగీతజ్ఞుల చేత కూడా ఇందులో పాల్గొని అందరూ నేర్చుకోవలసిన వారు సంగీత పరంగా నేర్చుకోవచ్చు,
లేకపోతే శ్లోక రూపంగా వాణి ప్రకారంగా నేర్చుకోవచ్చు. ఈ సంస్థలన్నిటికీ కూడా ఉచితంగానే నేర్పబడుతూ ఉన్నాయి. ప్రతిదినం పిల్లలకైతే 3 నెలలకొకసారి ప్రదర్శనలు ఇవ్వబడుతున్నాయి. వాళ్ళు నేర్చుకున్నవన్నీ చక్కగా వాళ్ళు ఆనందంగా స్టేజీ మీద పాడేటట్టుగా ఈ సంస్థలో చేరి నేర్చుకుని మళ్ళీ ఇతరులకు మీరందరూ కూడా నేర్పిస్తూ ఉండండి. జై శ్రీరామ్, జై హింద్.